మాది మంచిర్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. మొన్న నేను ప్రెస్ మీట్ పెట్టినాను. కౌంటర్లో నిన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా కౌంటర్ పెట్టింది. దాంట్లో చేసిన ఆరోపణలు అన్నీ అసత్యాలు. సరే మా నాయకులు మాట్లాడిన గురించి మేము చెప్తున్నాము. కానీ మా కుటుంబం పైన ల్యాండ్ ఇష్యూల గురించి మాట్లాడినటువంటి పరిమళ నర్సింగ్ కూడా దాన్ని వివరణ ఇవ్వాలి. మేము ఎక్కడ కబ్జా చేసినాము, ఎవరికి బెదిరించినాము ఏంటిదని మాకు పూర్తి వివరాలు కానీ మరి మా కుటుంబం పైన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నా కూడా మాకు తెలియాలి. ఎవరికి అమ్ముడు పోయింది ఆ ల్యాండ్ ఎవరికి. మేము అక్కడ అంబేద్కర్ భవన్ కట్టడం కొరకు అనేసి మీకు ఏం తెలియదు. 2018లో అంబేద్కర్ భవన్ శాంక్షన్ అయినప్పుడు మందమరి మార్కెట్ సెంటర్లో మీరు అంబేద్కర్ భవన్ అని మీరు అంటున్నారు, కానీ అది సింగరేణి ల్యాండ్ అని చెప్పేసి ఒక ఇబ్రహీం అనే కాంట్రాక్టర్లు 2018లో వర్క్ ఆర్డర్ ఇస్తే ఆయన మెటీరియల్ అంతా పోసిన తర్వాత సింగరేణి వాళ్ళు ఇది సింగరేణి ల్యాండ్ అని చెప్పి వెళ్ళగొట్టారు. అది కట్టలేదు. అది సింగరేణి ల్యాండ్ కట్టరు కాబట్టి నేను అక్కడ ఖాళీగా జాగాలని అమ్ముకుంటాను 195 సర్వేలా అని చెప్పేసి ఎంఆర్ఓ గారు రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ప్రపోజల్ పంపించారు. ఆ లెటర్లో పట్టుకొని ఇప్పటి వరకు నేను పోరాడుతూనే ఉన్నాను. అప్పుడు మరి 2022 నుంచి ఇప్పటి వరకు మరి ఎవరు రాలేదు. ఈరోజు నిన్నటి వరకు కూడా మరి నిన్నట్లే దాని గురించి మాది భూములు అని చెప్పి తిరుగుతున్నారు. ఈ ఓళ్ళు వాచిన సంగతి పైడిమల నర్సింగ్ తెలియదా? డిసెంబర్ నెలలో మేము కంప్లైంట్ చేసినప్పుడు మరి పైడిమల నర్సింగే వాళ్ళ ఇంటికి పిలిపించిండు. ఫోన్ చేసి నన్ను మా తమ్ముని పిలిపించి మరి ఎవరు బెదిరిస్తారు, ఎవరు అమ్ముడు పోతారని చెప్పి ఆ రోజు మాట్లాడినప్పుడు మీకు తెలియదా? నర్సింగ్ నోటికి వచ్చినట్టు మాట్లాడు కాదు. మీ దగ్గరికి వచ్చినప్పుడు మేము మాట్లాడినప్పుడు మీ దగ్గర పాషా ఉన్నాడు, ట్రారిస్ శ్రీనివాస్ ఉన్నాడు, దాసరి రామన్న ఉన్నాడు. వీళ్ళందరి ఉంటారు. ఏం మాట్లాడినావు? మనిషికి 3 గుంటలు తీసుకోండి కానీ గొడవ లేదు కానీ మాట్లాడినావు నువ్వు. ఈ రోజున నేను బెదిరింపులకు పాల్పడుతున్నానని చెప్పి మాట్లాడుతున్నాను. నర్సింగ్ పద్ధతి మార్చుకోవాలను. నోటికి వచ్చినట్టు మాట్లాడు కాదు. ఆ రోజు హనుమంతుడు ఉన్నావు. హనుమంతుడు నువ్వు ఏం చెప్పినావు? నేను ఆడికి అత్తే నన్ను రామచంద్ర బెదిరిస్తానని చెప్పిన వ్యక్తివి. ఈ రోజున నేను నిన్ను బెదిరిస్తానన్నా? ఆ రోజు పైడిమల్ల నర్సింగ్ దగ్గర కనబడ్డా నువ్వు. మళ్ళీ ఈ రోజు వీడియోలో చూసిన నేను ఇంతవరకు నీ ముఖం ఎక్కడ చూడలేదు. నువ్వు ఏడా నాకు కనవలేదు. నీ ఫోన్ నెంబర్ లేదు. నువ్వు ఎవడో నాకు తెలియదు. నిన్ను బెదిరిస్తానని చెప్పి నీ కుటుంబం పాటు పట్టుకొని నా జాగాడికత్తే నిన్ను బెదిరించిన నేను. నా ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉన్నాయి 2. నిన్ను బెదిరిస్తే నా ఇంటికాడ కనబడతావు కదా. నా కాల్ ఫ్రాక్చర్ అయ్యే ఫిబ్రవరి 7 తారీఖు నా మీద దాడి జరిగింది. ఆ రోజు నుంచి నేను ఇంటనే ఉంటాను. నేను ఎక్కడ నీ దగ్గరికి వచ్చి నేను బెదిరించిన, నీ భార్య పిల్లలు పట్టుకొస్తే బెదిరించినని మాట్లాడిన నువ్వు. అసలు అక్కడ ఏం జరిగిందనే నీకు తెలియదు, పైడిమల్ల నర్సింగ్కు తెలియదు. ఈ ఉన్న కాగితాలను పట్టుకొని డిసెంబర్ నెలలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దగ్గరికి మంచిర్యాల పోయి ఈ పేపర్లన్నీ ఎమ్మెల్యే సార్కి ఇస్తే ఎమ్మెల్యే సారు ఎంఆర్ఓ గారికి ఆ రాత్రి ఇచ్చి ఇది ఏంటిదంటే అది ఇచ్చేదే సార్ చేసేదే అని చెప్తే ఏదో చూడమని చెప్పి ఎంఆర్ఓ గారికి ఆ పేపర్లను ఇచ్చిన తర్వాత వాళ్ళు కలెక్టర్తో మాట్లాడిందా ఏమో తెలియదు. మొత్తానికైతే ఆ ల్యాండ్ చుట్టూ మొత్తం పోలు వాతి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి పోలు వాతి దానికి గౌట్ ల్యాండ్ అని రాసిండు. కబ్జా చేసుకొని ఉండటోని ఏం మాట్లాడతలేరు. కబ్జా చేసుకొని ఉండటానికి పొమ్మని చెప్తే వాడు నా మీద దాడి చేసిండు. ఈదోళ్ళందరూ దాడి చేసుడు కాదు. నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదు. బ్లాక్మెయిల్ చేసేటోడు ఎవడో తెలుసు, మన వాళ్ళందరికీ బెదిరించేటోడు ఎవడో తెలుసు, కబ్జాలు చేసేటోడు ఎవడో తెలుసు. నేనేమని ఆరోపణ చేసినా గొర్ల రామచంద్ర అనేటోడు అక్కడ అమ్ముకుంటాడని ఆరోపణ చేసిన. నువ్వేం మాట్లాడుతున్నావు? నేను అమ్ముకుంటానని మాట్లాడినావు. ఎవరిని బెదిరించిన నేను? ఆధారాలు ఉన్నాయి కదా, తీసుకొని రా, మా ఇంటికాడికి రా, 195 సర్వే కాడికి రా. నీ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకొని ఎవరిని బెదిరించినా, ఎవరిని బ్లాక్మెయిల్ చేసినా, ఎవరి దగ్గర డబ్బులు డిమాండ్ చేసినా ఇవన్నీ ప్రూవ్ చేయాలి. నోటికి వచ్చినట్టు మాట్లాడు కాదు. నా కుటుంబం పైన ఎందుకు ఇట్లాంటి దాడులు చేస్తాను? ఎందుకంటే లేనిపోయిన అవమానకరమైనటువంటి ఆరోపణలు ఎందుకు చేస్తాను? మీరు ఒక పార్టీలా పద్ధతిగా ఉండేటువంటి పార్టీ అని చెప్పుకున్నటువంటి ఇట్లా పద్ధతి తప్పి మాట్లాడద్దని హెచ్చరిస్తున్నాను నేను.